హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 20వ భాగాన్ని వినేద్దాం. అది రావణలంక. మురుగేష్కి పుట్టిన కొడుకులు ఇద్దరూ చనిపోవడంతో ఏమీ తోచని స్థితి ఏర్పడుతుంది. కిరీటి తండ్రి ఎంత ధైర్యం చెప్పినా మూడోసారి నెల తప్పిన భార్యను చూసి ఇప్పటికే తను 2 సార్లు కృంగిపోయిందిరా, మళ్ళీ గర్భం మీద ప్రభావం పడుతుందేమని భయంగా ఉంది అంటాడు మురుగేష్. అతని బాధ అర్థమవుతున్న మండోదరి పుట్టినప్పుడు జరిగిన ఆపరేషన్ వల్ల తన భార్య 6 నెలలు అమ్మగారింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న విషయం చెప్పలేక సతమతమవుతాడు. విషయం తెలిసిన గంగోత్రి తల్లి, అన్నయ్య నేను చేసుకోగలను, మీరు ఆయన ఎందుకు విచారం చేస్తున్నారు అంటూ వీళ్ళకి నచ్చజెబుతుండేది. మురుగేష్ భార్య నెల తప్పిన 6 నెలలకి తండ్రి చనిపోయాడు అంటూ రావణలంక నుంచి కబురు వస్తుంది. పెళ్లికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్కరి దౌర్జన్యం చూసిన మురుగేష్ భార్య అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడకున్న భర్త కోసం తప్పక కిరీటి తండ్రికి అక్కడ వాళ్ళ గురించి వివరంగా చెప్పి, అన్నయ్య ఆయనకి ఆ కుటుంబం మీద ప్రేమ మమకారం ఉంది, నేను అతిగా చెప్పి ఆ ఇంట్లో వాళ్ళకి ఈయన్ని దూరం పెంచలేను, నా 2 బిడ్డలు ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన నమ్ముతున్నా నాకెందుకో ఆ ఇంటి పెద్ద మందాకిని మీద అనుమానం ఉంది. ఇప్పుడు నా ప్రసవం అక్కడ జరిగి నాకేదన్నా అయితే వాళ్ళు నా బిడ్డని బ్రతకనివ్వరు. ఒకే రక్త మాంసం పంచుకొని పుట్టిన నిన్ను ఏనాడు ఏమీ అడగలేదు, కానీ మొదటిసారి అడుగుతున్నాను, నా పుట్టే బిడ్డ ఎవ్వరు అయినా మేనమామగా వాళ్ళ చేయి వదలకు అంటూ ఏడుస్తుంది. చిన్నతనం నుంచి చెల్లి అంటే ఉన్న అమితమైన మమకారం వల్ల తనకు మాట ఇచ్చి శాంతపరిచి అక్కడి నుంచి రావణలంకకి పంపిస్తాడు కిరీటి తండ్రి. రావణలంకలో, అది మారుమూల గ్రామమైన పచ్చని పంట పొలాలకి ఇంపైన ఇళ్ళకి ఏమాత్రం కొదవ ఉండదు. లోపల రావణ యుద్ధం జరుగుతున్న పైకి మాత్రం ప్రజల కొలిచే దేవులుగా ఉంటారు ఆ కోటలోని మనుషులు. ఆ కోటకి అధిపతి మంచాన పడ్డాడు. 3 చిన్నపిల్లల తల్లి మందాకిని. ఆడదానికి ఇచ్చే చిన్న పదవి అయినా అప్పట్లో గడప దాటిని ఆడదాన్ని గద్దెనెక్కించేయడం ఇష్టం లేక వ్యతిరేకత ఉన్న సమయంలో తన పావులు కదిపి ఆ చుట్టుపక్కల ఊర్లలో మొట్టమొదట రచ్చబండ మీద కుర్చీ ఎక్కిన ఆడదానిగా మందాకిని పేరు చరిత్రలుగా చెప్పుకుంటారు. తమ 2 మగపిల్లలకి పెళ్లి చేయాలి అనుకున్న మందాకిని 9 సంవత్సరాల వయసున్న పెద్ద కొడుకు రాజేష్ నుంచి 7 సంవత్సరాల వయసున్న చిన్న కొడుకు మురుగేష్ నుంచి వ్యతిరేకత వచ్చి వారి ఇష్ట ప్రకారం పై చదువులు చదివే వరకు పెళ్లి చేయమని మాటిచ్చి 5 సంవత్సరాల వయసులో ఉన్న కూతురు అశోకకి తమ కొడుకుల కంటే పెద్దవాడైన రాజేంద్రానిచ్చి బాల్య వివాహం చేస్తారు. రాజేష్ మురుగేష్లకి ఆ పెళ్లి నచ్చుకున్న అమ్మ ఆపదని అర్థమై నిశ్శబ్దంగా ఉంటారు. రాజేంద్ర రావణ్ పెద్దగా ఆస్తి లేనివాడైనా ఇల్లరికపు అల్లుడుగా చెప్పుచెత్తుల్లో ఉంటాడని అన్ని విషయాల్లో అగ్రస్థానం రాజేంద్ర రావణ్కి ఉండేది. రాజేష్కి అది నచ్చక తల్లితో నిత్యం గొడవలు పడుతూ ఉండేవాడు. మురుగేష్కి కూడా రాజేంద్ర భావమరుదులైన తమ 2 మీద రాజేంద్ర రావణ్ చేసే అధికారం నచ్చదు. తను కూడా తల్లితో 2-3 సార్లు గొడవ పడుతూ వచ్చేది. అశోక చిన్నదైనా అప్పుడప్పుడే పెద్దదే అవుతుండడం వల్ల రాజేంద్ర రావణ్ ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు చెప్పే మాటలు వింటూ అన్నలకి విలువ ఇవ్వకుండా రాజేంద్రని నయం అనేలా తయారవుతుంది. ఇటు ఊరు వ్యవహారాలు అటు భర్త వ్యవహారాలతో సతమతమవుతున్న మందాకిని కొడుకులు 2 దూరంగా పంపించి చదివిస్తుంది. ఇక్కడ కొడుకులిద్దరూ లేకపోవడం, ఊరి వ్యవహారాలు చూసుకోవడం మందాకిని పనైతే, డబ్బు వ్యవహారాలు చిన్న చిన్న రాజకీయ వ్యవహారాలు చూడడం రాజేంద్ర రావణ్ పనవుతుంది. నిండా 12 సంవత్సరాల వయసు లేని రాజేంద్ర రావణ్ రాజకీయ ఎత్తుగడలు చూసి ఒక్కొక్కసారి మందాకినికి ఆశ్చర్యంగా ఉన్న కొడుకులు లేని లోటు తీరుస్తున్న అల్లుడికి అప్పటి నుంచే రాజకీయ ఓనమాలు దిద్దింది. ఊరి నుంచి దూరంగా వచ్చిన అన్నదమ్ములు 2 ఒకే బడిలో సీటు తెచ్చుకుని వేరువేరు తరగతుల్లో చదువుతుంటారు. అక్కడ చేరిన కొద్ది రోజులకే రాజేష్కి తన తరగతిలో వాసు తల్లి పరిచయమై మంచి స్నేహితులవుతారు. ఇటు మురుగేష్కి అక్షత్ తండ్రి, కిరీటి తండ్రి, భైరవ తండ్రి 3 పరిచయం. 4 తక్కువ రోజుల్లోనే స్నేహితులవుతారు. వీళ్ళు 4 వాళ్ళ 2 కలిసి సెలవులకి ఇంటికి వచ్చిపోతూ పాఠశాల వయసు దాటి కళాశాలకు వస్తారు. వీళ్ళిక్కడ చదువులు చదువుతుండగానే ఆ రాజేంద్ర భూపతికి 20 సంవత్సరాల వయసు వచ్చి అశోకతో శారీరక జీవితం కూడా గడిపి అశోకని గర్భవతిని చేస్తాడు. అశోక గర్భవతిగా ఉన్న సమయంలో తిరుపతి చుట్టుపక్కల అకాల వర్షాలు వరదలు వచ్చి రావణలంక కూడా మినహాయింపు కాదు అని ఆ గ్రామాన్ని కూడా ముంచెత్తుతున్న
సమయాన విపరీతమైన నొప్పులు పడుతూ భైరవేంద్ర రావణ్కి జన్మనిస్తుంది. అదే రోజు జరిగిన వరద బీభత్సానికి రావణలంక ప్రజలు ఆస్తులు పోయి కరువు కాటకాల బారిన పడిపోతారు. ఆ విషయం తెలిసిన ఊరు వచ్చిన రాజేష్ ఊర్లో వాళ్ళ పరిస్థితిని చూసి తల్లిని అడిగి తన వాటాకి వచ్చిన ఆస్తిని అంతటిని తన రాజేంద్ర రావణ్కి అమ్మి వచ్చిన మొత్తం డబ్బుని ఆ ఊరు ప్రజలకు ఇచ్చేస్తాడు. డబ్బు రాజేష్దే అయినా అది పంపింది రాజేంద్ర రావణ్ అవడం వల్ల ఊరి ప్రజలు రాజేంద్ర రావణ్ని గొప్పగా చూడడం మొదలు పెడతారు. ఊరికి వచ్చిన రాజేష్తో ఆస్తి తనకి ఇష్టం లేకుండా ఇచ్చిన తను చూసిన అమ్మాయిని చేసుకోమని ఒక అమ్మాయిని చూసి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది మందాకిని. చిన్నతనం నుంచి వాసు తల్లిని ప్రేమించిన రాజేష్ అదే విషయం ఇంట్లో చెప్పి మందాకిని ఒప్పుకోకపోతే చేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అదే ఊరిలో వేరేగా కాపురం పెడతాడు. కొడుకు పద్ధతి నచ్చని మందాకిని అతని దూరం పెడుతూ వస్తుంది. ఇంటికి తొలిచూరు మనవడు అవ్వడం వల్ల భైరవేంద్ర రావణ్ విషయంలో జరిగే ప్రతి చిన్న వేడుకని పెళ్లి కంటే ఘనంగా చేస్తూ అతని మీద మమకారాన్ని పెంచుకుంటుంది మందాకిని. ఇక్కడ కాలేజీలో చేరిన మురుగేష్ మిగిలిన ముగ్గురు స్నేహితులు చదువులో రాణిస్తూ ఉంటారు. ఒకరోజు కిరీటి తండ్రి ఇంటికి ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిన మురుగేష్ కిరీటి చెల్లెల్ని చూసి మనసు పారేసుకుంటాడు. మురుగేష్ కిరీటి తండ్రి తల్లిదండ్రుల సమక్షంలో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ ముగ్గురి స్నేహితులతో పాటు కుటుంబం మొత్తానికి షాక్ ఇస్తాడు. కిరీటి తాతగారు చిన్నతనం నుంచే హాస్టల్కి వెళ్ళిన ప్రతిసారి మురుగేష్ నడవడిక చూసి మురుగేష్ కుటుంబం కూడా అంగీకరిస్తే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆయన తన అంగీకారం తెలిపేసరికి మురుగేష్ సంతోషంగా తల్లిని ఒప్పిస్తానంటూ సెలవులకి ఇంటికి వెళ్తాడు. ఇటు అక్షత్ తండ్రి కూడా సెలవులకి ఇంటికెళ్ళి తనకు మిలిటరీలో చేరాలని ఉందని తల్లిదండ్రులకు చెప్తాడు. చిన్నతనం నుంచే బావే తన భర్త అని పెరిగిన చంద్ర సహోదరి అక్షత్ తండ్రి నిర్ణయానికి కంగు తింటుంది. అక్షత్ తండ్రికి కూడా చంద్ర సహోదరి అంటే ప్రేమ ఉన్నప్పటికీ మిలిటరీలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని కారణంగా తనతో పెళ్లికి నిరాకరించి ఇంకో 7 చదువు ఉందన్న నెపంతో తిరిగి కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇటు ఇంటికి వెళ్ళిన మురుగేష్కి అన్న తన ఆస్తినంతటినీ ప్రజలకిచ్చి ఒక్కడే కట్టుకున్న భార్యతో పూరుగడిసెలో బ్రతుకుతున్నాడని ఊర్లోకి వెళ్ళగానే తెలిసిన మొదటి విషయం. మురుగేష్ ఇంటికి వెళ్లకుండా నేరుగా అన్న దగ్గరికి వెళ్ళి గర్భవతి అయిన భార్యతో కష్టపడుతున్న అన్నని చూసి అతన్ని ఒప్పించి రావణ కోటకి తీసుకుని వెళ్తాడు. మురుగేష్ అన్నని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టడం రాజేంద్ర రావణ్కి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినా కూడా అత్తగారి తర్వాత వచ్చే ఆధిపత్యం కోసం నిశ్శబ్దంగా ఉంటాడు. రాజేష్ ఆస్తి తన పేరు మీద ఉండడం వల్లే ఊరికి దానం చేసి ఇలా పేదరికం అనుభవిస్తున్నాడని బాధపడిన మందాకిని మిగిలిన చిన్న కొడుకు ఆస్తిపై అతనికి ఎలాంటి అధికారం లేకుండా మురుగేష్కి పుట్టే పిల్లల సంతానానికి అంటే మురుగేష్ మనవళ్ళకి చెందేలా వీలునామా రాసి పెడతాడు. రాజేష్ తనకి అమ్మిన ఆస్తిని కూడా మందాకిని ఎవరికీ తెలియకుండా కొనడం వల్ల ఆ ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఆశపడ్డ రాజేంద్ర రావణ్కు తనకి తన భార్య పిల్లలకి చిల్లి గవ్వ రాకుండా చేసి తన పిల్లలకి ఆస్తి వచ్చేలా రాయించుకున్న మురుగేష్ మీద ద్వేషం పెంచుకుంటాడు. అన్న ఆస్తి రాయించుకోవడం వల్ల తనకి తన పిల్లలకి అన్యాయం జరుగుతుందని అశోక కూడా మురుగేష్ మీద అకారణ ద్వేషం పెంచుకుంటుంది. అదే సమయంలో రాజేంద్ర రావణ్ చెల్లెలు మురుగేష్ని ఇష్టపడుతున్న విషయం చెప్పి మందాకినితో రహస్యంగా మంతనాలు చేస్తాడు రాజేంద్ర రావణ్. ఇవేమీ తెలియని మురుగేష్ అప్పట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ ద్వారా కిరీటి మేనత్తకి ప్రేమ రాయబారాలు పంపుతూ అవకాశం వస్తే తల్లికి విషయం చెబుదామని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తున్న సమయంలోనే కిరీటి తండ్రికి బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసే పనిలో ఉన్నట్టు చెప్పి కొడుకు కూతురు పెళ్లి ఒకే పందిట్లో చేయాలనుకున్నట్టు చెప్పి తన ఇంట్లో ఒప్పించమని చెప్తారు కిరీటి తాతయ్య గారు. ఆయన చెప్పిన మాటలు విని తన ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళిన మురుగేష్కి తనకి రాజేంద్ర రావణ్ చెల్లితో పెళ్లి చేస్తున్న విషయం చెప్తుంది మందాకిని. తన పెళ్లి వేరే అమ్మాయితో అనగానే మురుగేష్ కిరీటి మేనత్తని ప్రేమించిన విషయం చెప్తాడు. కొడుకులిద్దరి వ్యతిరేకత తనకి తీరని అవమానాన్ని మిగిలిస్తుంటే మందాకిని మురుగేష్కి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది. ఆ పెళ్లి ఇష్టం లేని మురుగేష్ సరిగ్గా తాళి కట్టే సమయానికి అన్న రాజేష్ సహాయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. రాజేంద్ర రావణ్ చెల్లెలు పెళ్లి నుంచి వెళ్ళిపోయిన మురుగేష్ గురించి తెలిసి ఊర్లో వాళ్ళు అంటున్న సూటిపోటి మాటలు విని తట్టుకోలేక ఊర్లో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేస్తుంది. తల్లిదండ్రులు లేకున్నా తన కూతురుతో సమానంగా చూసుకునే చెల్లెలు బామర్ది ఇచ్చి చేస్తే సుఖపడుతుందని భావించిన రాజేంద్రకి చెల్లెలు ఆత్మహత్య యత్నం చేసి నీళ్ళలో పడ్డప్పుడు
కడుపుకైన బలమైన గాయం వల్ల మాతృత్వం పోగొట్టుకోవడం మురుగేష్ మీద తీరని పగకి నాంది అవుతుంది. మందాకిని తన రావణ లంకలో పోయిన పరువుని తలుచుకుని ఆ రోజు నుంచి భర్తతో పాటు ఒక గదిలో పరిమితమవుతుంది. ఇటు అధిపతి మంచాన పడి మందాకిని గది దాటి రాకపోవడం, ఇటు మురుగేష్ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడని యావదాస్తికి తన కొడుకుని వారసుని చేసి ఊరి మీద ఆధిపత్యం చేయాలనుకుంటాడు రాజేంద్ర రావణ్. అతని గురించి పూర్తిగా తెలిసిన రాజేష్ అతనుకున్న తెలివితో ఇంట్లో జరిగే ప్రతి విషయానికి తాను ముందుకు రావడం మొదలు పెడతాడు. అదే సమయంలో వాసుకి జన్మనిస్తున్న తన తల్లి రాజేంద్ర రావణ్కి అడుగడుగున అడ్డుపడుతున్న రాజేష్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్న సందర్భంలో తన తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళడానికి సహాయం చేసింది రాజేష్ అని తెలిసి పొలానికి వెళ్ళిన సమయంలో అతన్ని చంపడానికి మనుషులు పెడతాడు. తన మనుషులతో మాట్లాడుతున్న రాజేంద్ర రావణ్ మాటలు విన్న వాసు తల్లి పసిగొడ్డు అయిన వాసుని తీసుకుని భర్త కోసం వెళ్తుంది. భర్త కోసం వెళ్ళిన ఆమెకి తలకి బలమైన గాయం తగిలి రక్తం ఒడుస్తూ కనిపిస్తున్న భర్తని చూసి కొందరు ఊరి వాళ్ళ సాయంతో ఆసుపత్రిలో చేర్పిస్తుంది. తలకి తగిలిన గాయం వల్ల వాసు తండ్రికి పూర్తిగా కాకుండా కాస్త మతిస్థిమితం వచ్చి భార్య మీద ఆధారపడతాడు. వాసు తల్లి భర్త మీద ఉన్న ప్రేమతో వాసుకి రాజేష్ల కోసం కష్టం చేస్తూ వారిని పెంచుతుంది. ఇటు ఇంటి నుంచి వెళ్ళిన మురుగేష్ తన పరిస్థితి, ఇంట్లో విషయాలు అన్నీ కిరీటి తాతయ్యకి తండ్రికి చెప్పి వారి అంగీకారంతో కిరీటి మేనత్తని పెళ్లి చేసుకుని తన భార్యని చేసుకుంటాడు. మురుగేష్ పెళ్లి జరిగిన కొన్ని రోజులకి కిరీటి తల్లిదండ్రులు వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భైరవ తండ్రికి కూడా తమ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అదే సమయంలో చంద్ర సహోదరి చేసుకుంటే అక్షత్ తండ్రినే చేసుకుంటాను, వేరెవరిని పెళ్లి చేసుకుని మొండిగా చెప్పేసరికి అక్షత్ తండ్రి చంద్ర సహోదరిని పెళ్లి చేసుకుంటాడు. స్నేహితులు నలుగురు పెళ్లిళ్ళు చేసుకుని ఎవరికి తోచిన పనుల్లో వారు విజయాలు సాధిస్తూ ఉంటారు. కాలం 3 నెలల పాటు సాగిన తర్వాత మొదట గంగోత్రి తల్లి, తర్వాత కిరీటి తల్లి, భైరవ తల్లి, చంద్ర సహోదరి నలుగురు గర్భవతులై నలుగురు మగబిడ్డలకి జన్మనిస్తారు. అక్షత్ పుట్టిన కొన్ని రోజులకే అక్షత్ తండ్రికి మిలిటరీలో ఉద్యోగం వచ్చి భార్య పిల్లల్ని వదిలి జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతాడు. అక్షత్ తండ్రి కోరిక మేరకు చంద్ర సహోదరి ఆపేసిన లాని మళ్ళీ చదవడానికి సిద్ధమవుతారు. ఇటు మురుగేష్ ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి అతని కోసం జల్లెడ పట్టిస్తున్న రాజేంద్ర భూపతికి మురుగేష్ ఎవరినో పెళ్లి చేసుకుని ఒక కొడుకు కూడా జన్మనిచ్చాడని తెలిసి పిల్లలు పుట్టరని పిచ్చిదైన చెల్లిని చూసి మురుగేష్కి పుట్టిన కొడుకుని రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వచ్చి చంపేసి వెళ్ళిపోతారు. తెల్లారు లేచిన మురుగేష్కి అతని భార్యకి విగత జీవిగా పడుకున్న కొడుకుని చూసి ఏమీ అర్థం అవ్వక కన్నీరు మున్నీరవుతారు. కిరీటి తల్లిదండ్రులకు విషయం తెలిసి మురుగేష్ ఇంటికి వచ్చి శవమై పడున్న మేళన్నని చూసి చాలా బాధపడతారు. కిరీటి భైరవ ఇద్దరు పుట్టాక వారి ఇద్దరి తండ్రులు కలిసి ఒకటే వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార రంగంలో వారికంటూ ఒక స్థానం సంపాదించుకుంటారు. వీరికి ఐశ్వర్యం పెరిగేసరికి భైరవ తండ్రికి అహంకారం, స్వార్థం పెరుగుతాయి. భార్యాభర్తలిద్దరూ తమ మొదటి సంతానం పోయిన బాధ నుంచి కోలుకోకుండా మరోసారి గర్భవతి మురుగేష్ భార్య. వీరి వ్యాపారంలో ఎదుగుతున్న సమయంలోనే రాజేంద్ర రావణ్ మందాకిని రాజకీయ పదవిని వారసత్వంగా తీసుకుని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి తిరుగులేని రాజకీయ నాయకుడుగాని కాకుండా రావణ కోటకి అధిపతి కూడా చలామణి అవుతాడు. మందాకిని మొత్తం చూస్తున్న పెద్ద కొడుకు ఊర్లోని మతిస్థిమితం లేకుండా తిరుగుతూ చిన్నవాడు ఎటు వెళ్ళాడో తెలియకుండా ఉండడంతో అప్పుడే ఊహ వస్తూ 6 సంవత్సరాల వయసులో ఉన్న భైరవేంద్ర రావణ్ణి తన ప్రియ మనవణ్ణి చేసుకుని తనకున్న రాజకీయ ఆధిపత్య జ్ఞానబోధ చేస్తుండేది. ఆ సమయంలోని మందాకిని గమనించిన విషయం భైరవేంద్ర రావణ్ ఏక సంతాగ్రహి అని తన అనుభవం నేర్పిన పాటల కన్నా భైరవేంద్ర రావణ్ 6 సంవత్సరాల వయసులో చెప్పి జీవిత పాఠాలు ఎన్నో విని కంగు తినేది. రావణ్ తెలివితేటలు ఒక్క మందాకినే కాదు, తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి కూడా పాకుతూ ఉండేది. మురుగేష్ రావణ కోటకి దూరంగా ఉంటున్న చెల్లెలి భర్త రాజకీయ జీవితం వల్ల ఎప్పుడు వార్తల్లో ఉంటూ అక్కడ విషయాలు కొద్దో గొప్ప తెలిసేలా చేసేవి. ఇలా ఉండగానే ఇంకొన్ని నెలలు గడిచిన తర్వాత మురుగేష్ భార్యకి మళ్ళీ మగపిల్లాడు పుడతాడు. ఎప్పుడు మురుగేష్ మీదే కన్నీసి ఉంచిన రాజేంద్ర రావణ్ మళ్ళీ మురుగేష్ 2వ కొడుకును కూడా చంపేస్తాడు. పుట్టగానే చనిపోతున్న కొడుకును చూసి కన్నీరు మున్నీరవుతారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. వారికి ఎక్కడ అనుమానం రాకుండా జరిగిన ఇద్దరి కొడుకుల హత్యల వల్ల మురుగేష్ భార్య చాలా కృంగిపోతుంది. కిరీటి తల్లి చుట్టుపు చుబ్బుగా వచ్చి మురుగేష్ భార్య సంతానం పోవటానికి కారణం తన నష్టజాతకమే అని చెప్పిన ఇరుగు పొరుగు మాటలు విని మురుగేష్ భార్య ముఖం మీదని తన జాతకం గురించి హేళనగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
భార్య వదిన చచ్చిపోయిన దగ్గర నుంచి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుంటున్న భార్యని చూసి అక్కడ ఊరు వదిలేసి భార్యని వేరే ఊరికి వెళ్తాడు మురుగేష్. ఈ విషయం తెలిసిన కిరీటి తండ్రి భార్యని కోపగించుకొని వీరిద్దరి కోసం గాలింపులు చేస్తాడు. కాలచక్రం ఎవరి కోసం ఆగదన్నట్టు వీళ్ళ కోసం కూడా ఆగకుండా మరో 2 ఏళ్ళు ముందుకెళ్ళి కిరీటి తండ్రి భైరవ తండ్రి వ్యాపారంలో మరో అడుగు ముందుకు వేసి అన్ని రాష్ట్రాల్లో వారి వ్యాపారాలు విస్తరిస్తూ ఉంటాయి. ఆ విస్తరింపు క్రమంలో మండోదరి రాఘవీలు కూడా పుట్టి ఏడాది అవుతుంది. మురుగేష్కి భార్యని తీసుకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా వెళ్ళి చిన్న ఉద్యోగం చేస్తూ క్షీణిస్తున్న భార్య ఆరోగ్యం బాగోలేక ఆమెను సంతోషపెట్టడం కోసం వారి భార్యాభర్తల అన్యోన్య జీవితానికి గుర్తుగా ఆమె మరోసారి గర్భవతి అయి 7 నెలలుగా మోస్తూ ఉంటుంది. రావణకోట ఆస్తినంతటినీ బ్రతికి ఉంటే వారి కొడుకుల పిల్లల తరతరాల వారు అనుభవించేటట్టు, లేదంటే దేశంలో ఉన్న అన్ని అనాథ శరణాలకి పంచి ఇచ్చినట్టే అని రాసిన వీలునామా ఇక్కడ రాజేంద్ర రావణ్కి తెలిసిన ఒక్క విషయం అతనికి నిద్ర లేకుండా చేస్తుంది. ఇది మందాకిని తెలివికి నిదర్శనమని మరోసారి రుజువు అవుతుంటే ఆ కోపం ఆవేశం అశోక్ మీద చూపిస్తున్న తండ్రి మాటలు విని 8 సంవత్సరాల రావణ్ ఆలోచనలో పడతాడు. మానవుడి ప్రతి కదలికని కనిపెట్టేది ఆ కోటలో ఇద్దరు. ఒకరు మందాకిని, మరొకరు రాజేంద్ర రావణ్. భైరవేంద్ర రావణ్ అతనికి ఉన్న తెలివితేటలతో ఆస్తి కోసం ఆలోచించి మురుగేష్ పిల్లల్ని తన తండ్రి చంపాడని తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ గర్భవతైన మురుగేష్ భార్య గురించి తెలుసుకుని తిరిగి వారిని కోటకి రప్పించడం కోసం రావణకోట అధిపతి మందాకిని భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంటే 8 ఏళ్ల వయసులో రావణకోట అధిపతిని ఊపిరి ఆడకుండా చంపేసి తన మారణ హోమాల్లో మొదటి హత్యకి నాంది అవుతాడు. రావణకోట అధిపతి చనిపోయాడని తెలిసి రాజేంద్ర భూపతి మామగా అన్ని వార్తాపత్రికల్లో నిలుస్తుంది ఆయన పేరు. భార్యకి తినుబండారాలు తేవడానికి వెళ్ళిన మురుగేష్ తండ్రి చావు వార్తాపత్రికలో రావడం చూసి భార్యని తీసుకుని రావణలంకకు ప్రయాణమవుతాడు. అదే వార్తాపత్రికలో వార్త చూసిన కిరీటి తండ్రి చెల్లిని తీసుకుని 2 సంవత్సరాలుగా కనపడకుండా వెళ్ళిన బావ చెల్లెలు అక్కడికి వెళ్తారని నమ్మి తిరుపతి దర్శనానికి వెళ్తున్నానని భార్యకి చెప్పి అక్కడి నుంచి రావణలంకకు ప్రయాణమవుతాడు. 8 ఏళ్ల కొడుకు పన్నిన ఉచ్చులో పడి ఇంటికి వచ్చిన మురుగేష్ అతని భార్యని చూసి మొదటిసారి రాజేంద్ర రావణ్ గుండెల్లో భైరవేంద్ర రావణ్ అంటే చిన్నపాటి భయం మొదలవుతుంది. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత కడు పేదరికంలో కనిపిస్తూ ఇంటికొచ్చిన చిన్న కొడుకుని మతిస్థిమితం పోయి వచ్చిన పెద్ద కొడుకుని చూసిన మందాకిని పెద్ద కోడల కంటే కూడా చిన్న కోడల మీద అమితమైన ద్వేషం పుట్టుకొస్తుంది. తెల్లవార్లు వీధి గుమ్మం ముందుకొచ్చిన మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కులేక నిదానంగా కడుపులో నొప్పి వస్తుంటే గోడకి తలపెట్టి నిద్రలోకి జారుకుంటుంది మురుగేష్ భార్య. తెల్లవారుజామున తిరుపతి వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత రావణలంక చేరుతాడు కిరీటి తండ్రి. ఆ లంకని చూడగానే ఆయన కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాయి. ఎటు చూసినా పచ్చని పంటలు చూసి అప్పటి రావణలంకని తలపిస్తుంటే చుట్టూ చూస్తూ ఊర్లోకి వెళ్తున్న అతనికి ఊరి మొదటి నుంచే కనిపిస్తుంది రావణకోట. ఆ రావణకోట అంటే అదేనా అంటాడు కిరీటి తండ్రి. అవును సార్ అంటూ సమాధానం ఇస్తాడు కార్ డ్రైవర్. కిరీటి తండ్రి దిక్కులు చూస్తూ వెళ్తుంటే పెద్దగా గావు కేక పెట్టి వినిపిస్తుంది. ఆ గావు కేకకి కిరీటి తండ్రి ఉలిక్కిపాటుగా అటు చూసి డ్రైవర్ కారాపు అంటూ కారు దిగుతాడు. అతను కారు దిగి అరుపు వచ్చిన వైపు చూస్తుండగానే మురుగేష్ ఆకారం పరిగెత్తుతున్నట్టు కనిపిస్తుంటే మురుగేష్ అంటూ చెట్టుల్లో పడి పరిగెడుతున్న మురుగేష్ వెంట పరుగులు పెడతాడు కిరీటి తండ్రి. మురుగేష్ కిరీటి తండ్రి అలికిడి విని వెనక్కి తిరిగి రేయ్ మీ చెల్లిని చంపేస్తున్నారా పరిగెత్తు అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. చెల్లిని చంపేస్తున్నారా అనేసరికి వెళ్తున్న కిరీటి తండ్రి అడుగులు 1/2 నిమిషం ఆగిన వెంటనే పరుగులు పెడుతూ వెళ్ళి చెల్లి గొంతు వినిపిస్తున్న వైపు వెళ్తాడు. సరిగ్గా వీళ్ళు వెళ్లే సమయానికి 8 సంవత్సరాల భైరవేంద్ర రావణ్ కాలు కింద ఉన్న గొంతుతో పెద్దగా కేక వేస్తూ ఆడపిల్లకి జన్మనిస్తుంది మురుగేష్ భార్య. మురుగేష్ తల్లితో మాట్లాడడానికి పడుకున్న భార్యను వదిలి వెళ్ళగానే కొడుకు వెళ్ళి మురుగేష్ భార్యని తన వెంట తీసుకుని వెళ్ళడం చూసి వెనకే వచ్చిన రాజేంద్ర రావణ్ కొడుకు పైచాచికత్వం చూసి వెన్నులో వణుకు పుడుతుంటే అక్కడున్న చెట్టుని పట్టుకుని నిల్చుంటాడు. జన్మనిచ్చిన ఆడపిల్లని తల్లి పేగుతో ముడిపడిన పిల్లని తీసుకుని తన చేతిలో పట్టుకుని బొడ్డుతాడుని గట్టిగా లాగేస్తాడు భైరవేంద్ర రావణ్. బొడ్డుతాడు తెగగానే ఇటు తల్లి పుట్టిన పిల్ల పెట్టే ఏడుపు కేకలు రావణలంక మొత్తం పాకేలా వినిపిస్తాయి. ఆ కేకలకి మురుగేష్ అక్కడికక్కడికే స్పృహ తప్పి పడిపోతే ఎర్రగా అంటిన రక్తంతో 8 సంవత్సరాల రావణ్ చేతిలో నాలుక బయటపెట్టి ఏడుస్తున్న పాప మీద అప్పుడే పడిన లేలేత కిరణాల నీడ
భైరవేంద్ర రావణ్ మీద పడి ఆ రూపం వికృతంగా కనిపిస్తుంది కిరీటి తండ్రికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.